మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 19వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి కీర్తనల గ్రంథము 54వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడి రీతిగా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఇక్కడ పరిశుద్ధ బైబిల్లో కీర్తనల గ్రంథంలో 54వ అధ్యాయం మొదటి వచనంలో దావీదు దేవునికి ఇక్కడ మొరపెట్టుకుంటున్నాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. పలుమార్లు సౌలు నుంచి దావీదుని తప్పిస్తూ ఉన్నాడు. అయితే దావీదు ఒక చోట దాక్కొని ఉన్నప్పుడు సౌలు తన కోసం వెతుకుతున్నాడు. అక్కడున్న వారు సౌలుకి, ఇదిగో దావీదు మా యొద్ద ఉన్నాడు, ఇదిగో నీ వెతుకుతున్నటువంటి దావీదు మా ప్రాంతంలో ఉన్నాడని కొంతమంది చెప్తున్నారు. చెప్పినప్పుడు ఈ సౌలు దావీదుని వెంటాడుతూ ఉండగా పలుమార్లు పలు చోట్లకు మారుతూ ఒకరోజు ఈ దావీదు జిప్పీయులు అనే ఈ ప్రాంతానికి దేవుడు అతన్ని నడిపించాడు. అయితే అక్కడ కొంతమంది, ఇదిగో నీ వెతుకుతున్నటువంటి దావీదు మాలో దాగి ఉన్నాడు, మా దగ్గర ఉన్నాడని సౌలుతో చెప్పినప్పుడు దావీదు ఎంతో దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. దేవా, ఇక నీవు ఏదైనా చేయగలవు, నీవు నీ పరాక్రమను బట్టి నన్ను రక్షించగలవు, నాకు న్యాయం తీర్చగలవు, నేను నీతిపరుడుగా ఉన్నాను, నీ యందు విశ్వాసం ఉంచాను, నీ నామములో నేను నీతిమంతునిగా మంచి నడవడిక నడుచుకుంటూ నేను నడుస్తూ ఉన్నాను. నీవు నన్ను నీ అతి ప్రియమైన కుమారుడు అని నీవు సెలవిచ్చి ఉన్నావు కాబట్టి నన్ను నీవే రక్షించాలి. ఇక నా భారమంతా నీ మీదే దేవా అని చెప్పేసి దావీదు దేవునికి ప్రార్థిస్తున్నాడు. అక్కడ ఈ మాటను దావీదు ఇక్కడ అంటున్నాడు, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ నామము అంటే ఇక్కడ దేవుని నామము మించినది ఏ నామము లేదు. లోకంలో ఉన్న నామాల కన్నా పైనున్న నామమే దేవుని నామం, మన ప్రభువు నామం. ఈ లోకంలో అనేక నామాలు ఉన్నాయి. వాటన్నిటికన్నా పైన ఎంచదగినటువంటి నీతిమంతుడు అయినటువంటి దేవుని నామము ఇక్కడ దావీదు గారు గుర్తు చేసుకుంటున్నాడు. నీ నామంలో నన్ను రక్షింపు. ఇక నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవే నన్ను రక్షించాలి, నా శత్రువుల నుంచి నన్ను విడిపించాలి, నీ స్వహస్తాలతో నన్ను నీవు కాయేవాడువు, నన్ను కాపాడువాడువు నీవే అని దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవుడు తన న్యాయాన్ని ఎలా తీరుస్తాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన కుమారుడిగా మనము జీవిస్తూ ఉంటే మనకు మన దుష్టుల నుంచి మనల్ని వేరుపరిచి మనకు ఒక తీర్పు తీరుస్తాడు. నీతిమంతులకు తీర్పు తీర్చబడదు, కానీ లోకంలో జీవించేటువంటి వారికి దేవుడు ఒక తీర్పుని తీరుస్తాడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించిన వారికి పరలోకంలో తీర్పు ఉంటుంది. కానీ నీవు దేవుని రక్షకునిగా ఎలాగైతే నీవు ఎంచుకున్నావో ఆ రోజు నుంచి నీ జీవితము మారు మనసు పొందాలి. నీ రక్షణ భాగ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రభువుని నువ్వు నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీకు చూపించినటువంటి మాదిరిని నీవు పోగొట్టుకోకుండా నీవు బ్రతుకుతూ ఉంటే దేవుడు ఒక రోజు న్యాయమును తీర్పుని తీరుస్తాడు. ఆ రోజు నీ తీర్పులో నిలబడి ఉండొచ్చు, కానీ నీతిమంతులకు ఒక తీర్పు, చెడ్డవారికి ఒక తీర్పు ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఆ తీర్పుని ఇప్పుడు తనను వెంబడిస్తున్నటువంటి శత్రువుల నుంచి
నాకు ఒక తీర్పు తీర్చు దేవుడని దావీదు అడుగుతున్నాడు. ఎవరి నామంలో? దేవా, నీ నామములో. నీ నామంలో రక్షణ ఉంది, నీ నామంలో తీర్పు ఉంది, నీ నామంలో ప్రేమ ఉంది, నీ నామంలో శాంతి, దయ, కరుణ అన్నీ ఉన్నాయి. నీ పరాక్రమను బట్టి నాకు తీర్పు తీర్చుము. నేను మంచివాడినైతే నీవు నాకు తోడుగా ఉండు, నేను చెడ్డవాడినైతే నా శత్రువుల చేతికి నన్ను అప్పగించు అనే మాట ఇక్కడ అర్థముగా ఈ పరాక్రమను బట్టి తీర్పు తీర్చమనే మాటలో ఆ అర్థము కనిపిస్తుంది. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మన దేవుడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడి కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి దావీదు ఎలాగైతే దేవుని మీద నమ్మకం ఉంచి తన అరణ్య జీవితాన్ని గడిపాడు, తన బాల్య జీవితాన్ని గడిపాడు, తన రాజుగా ఉన్నటువంటి తన రాజ్య పరిపాలన ఎలాగైతే గడిపాడు, ఆ రీతిగా మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణలో మనం ఎప్పుడు కూడా మన పాదము త్రొట్టిల్లకుండా మనం ఆయన చూపించినటువంటి మార్గంలో మనము ఎప్పుడు నడవాలి. అటు కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.